ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 మందికి టాప్ ర్యాంకులు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6గురికి సేమ్ మార్కులు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్, 6గురికి 720కి 720 మార్కులు వచ్చాయి. వింటుంటే మీకు కూడా ఎక్కడో తేడా కొడుతోంది కదా. నీట్ ర్యాంకులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వి వాంట్ జస్టిస్ అంటున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో అనేక డౌట్లు వస్తున్నాయి. నీట్ దుమారం అయితే చెలరేగుతుందనే చెప్పాలి. ఇదైతే ప్రస్తుతం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం అయితే స్టే విధించినటువంటి పరిస్థితి. మరోవైపు రాజకీయంగా కూడా దుమారం నింపుతున్నారు. కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. తమిళనాడు అయితే పూర్తి స్థాయిలో మేము నీటిని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? నీటికి సంబంధించి ఈ ఎలిజిబిలిటీ టెస్ట్లో జరిగినటువంటి అవకతవకలు ఏమని చెప్పి ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఎందుకు ఇంత ఉద్రేకానికి గురవుతున్నారు అంటే, మనము అంచనా వేయాల్సినటువంటి విషయాలు 720కి 720 మార్కులు గతంలో చూసుకుంటే మ్యాక్సిమం 8, 9, 10 మెంబర్స్కి వస్తే అది చాలా ఎక్కువ. అంటే అంత ఫుల్ మార్క్స్ అనేవి ఒక 10 మందికి వచ్చినాయి అంటే అవి చాలా ఎక్కువ. కానీ సార్ 67 మందికి వచ్చాయి. 67 మందికి ఎలా వచ్చాయి అసలు? అంటే అంత బాగా పేపరు వాళ్ళు చదవగలిగారా లేదా అంత ఈజీగా పేపర్ వచ్చిందా? అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంతమందికి అయితే వచ్చి తీరవని దాంట్లో ఇప్పుడు అక్కడ 6 ఇది +2 8 అంటే 8 మెంబర్స్ దాదాపు ఒకే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు. అంటే అది ఎలా సాధ్యమైతే అంత బాగా చదివే వాళ్ళు ఒకే ఇన్స్టిట్యూట్లో ఎలా ఉన్నారు అనేది మరొక ప్రశ్న. ఇప్పుడు గ్రేస్ మార్కులు 1200 మంది కలిపారు. ఈ గ్రేస్ మార్కుల విషయంలో కూడా ప్రస్తుతం రచ్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పేపర్ ఇన్ టైంలో ఇవ్వలేదు. దాదాపు ½ అన్ అవర్ లేట్గా ఇచ్చినప్పుడు వాళ్ళ గ్రేస్ మార్కులు కలపాల్సినటువంటి బాధ్యత ఎన్టీఏ మీద ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకు ఇబ్బంది కలిగింది కాబట్టి ఆ ఇబ్బంది నుంచి వాళ్ళని బయటపడేయడానికి వాళ్ళు గ్రేస్ మార్కులు కలపడం జరిగింది. ఈ గ్రేస్ మార్కులు కలవడంతో అందరికీ మార్క్స్ అంటే 715, 18, 19 అంటే ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఏంటంటే క్వశ్చన్కి 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ వస్తే ఇంకొక నెగిటివ్ మార్కింగ్ అంటే ఆ 4 మార్క్స్ పోతుంది. ఆ క్వశ్చన్ అటెండ్ చేసినందుకు నెగిటివ్ మార్క్ కూడా ఉంది కాబట్టి ఒక నెగిటివ్ మార్క్ పోతుంది. అంటే దాదాపు 5 మార్క్స్ పోవాలి. అలాంటప్పుడు దాదాపు 5 కిందికి రావాలంటే 1 to 7 20 ఉన్నప్పుడు దాదాపు 5 బిలో రావాల్సినటువంటి మార్క్స్ అలా కాకుండా 16, 17, 19 అంటే అర్థం కాకుండా ఈ మార్క్స్ వచ్చాయేంటి, ఇలా ఎప్పుడు జరగలేదు కదా అని చెప్పేసి విద్యార్థి లోకం అడిగినప్పుడు ఎన్టీఏ దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, కొంతమందికి మేము గ్రేస్ మార్క్స్ కలిపాం. ఎవరైతే అయితే పేపర్ ఇన్ టైంలో జరగలేదు వాళ్ళ గ్రేస్ మార్కులు కలిపాము. ఆ గ్రేస్ మార్కులు కలపడంతో ఇలాంటి మార్క్స్ రావడం జరిగింది. అంతేకాని ఇందులో ఎక్కడ అవకతవకలు జరగలేదు. పేపర్ చాలా క్లియర్గా మేము కరెక్షన్ చేసాం. అండ్ 67 మందికి అన్ని మార్క్స్ వచ్చాయి. టాప్లో ఎలా ఉన్నారు అంటే ఎస్ వాళ్ళు చదువుకున్నారు ఉన్నారు. అసలు అందులో ఎవరు కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు అనేది ఎన్టీఏ వాదన. అయితే ఇప్పుడు దీనికి సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి విద్యార్థి సంఘాలు కానీ లేదంటే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి కానీ ఈవెన్ కేటీఆర్ కానీ ఇక్కడ అంటే ఎవరైతే విద్యార్థి లోకానికి కొంత అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పేటువంటి మాట, ఆ రోజు క్వశ్చన్ పేపరు రాయడానికి విద్యార్థులు హాల్లోకి వెళ్ళినప్పుడు బయట పేపర్ లీక్ అయింది. అంటే ఆ టైంలో ఎప్పుడైతే పేపర్ లీక్ అయింది, ఏదైతే పేపర్ ఒకటి ఇదే నీట్ పేపర్ అని చెప్పేసి బయటికి వచ్చిందో ఆ పేపర్ వచ్చినటువంటి టైంలో విద్యార్థులు లోపల రాస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. బట్ కొన్ని సెంటర్స్లో మాస్ కాపీయింగ్ అన్నా జరిగి ఉండాలి, లేదా వాళ్ళకు ముందే పేపర్ లీక్ అయి ఉండాలి, లేదా ఏదైతే వచ్చినటువంటి ఈ మార్క్స్ వచ్చినటువంటి సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో ఏదో అవకతవకలు జరిగి ఉండాలి. మొత్తానికైతే ఏదో జరిగింది. ఇదైతే ఖచ్చితంగా జరగాల్సినటువంటి విషయం కాదు. అండ్ ముందుగా ఎందుకు ఇచ్చారు మీరు రిజల్ట్స్ ఇవ్వాల్సిన టైం ఇది కాదు. 10 రోజుల ముందు రిజల్ట్స్ ఎందుకు అనౌన్స్ చేశారు? ఎందుకంటే ఓవైపు మోదీ ప్రమాణ స్వీకారం ఉంది, మరోవైపు ఎలక్షన్స్ రిజల్ట్స్. అంటే మీడియా మొత్తము రాజకీయంగా విశ్లేషణలు చేస్తూ రాజకీయంగా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితిలో మీరు ఏదో తూతు మంత్రంగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు అనుకున్న ఇన్ టైం 14th ఇవ్వాల్సి ఉండే కదా. ముందుగా ఇవ్వడం వెనుక కారణం ఏంటి? ఏదో జరిగింది, తప్పిదం జరిగిందని ఎన్టీఏ కూడా తెలుసు. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చేటువంటి పనిలో భాగంగానే ఇదంతా చేసిందని చెప్పేసి విద్యార్థులు అయితే అంటున్నారు. ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది
మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమంటుందా? మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే ఇంతమంది మళ్ళీ చదవాలి, మళ్ళీ ఎగ్జామ్కి రాయాలి. ఎవరైతే ఇప్పుడు టాపర్స్గా నిలిచారో వీళ్ళందరి గురించి కూడా జరుగుతుంది. అయితే ఎన్టీఏ చెప్తున్న వాదన ఏంటంటే ఏది 1200 మందికి గ్రేస్ మార్కులు కలిపాం కదా, అక్కడే కదా మీకు వచ్చినటువంటి సమస్య, దాని గురించి ఏం చేద్దామని చెప్పేసి ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తుంది. సో ఇప్పుడు ప్యారలల్గా అన్నీ నడుస్తున్నాయి. ఓవైపు ఎంక్వైరీ కమిటీ నడుస్తుంది, మరోవైపు సుప్రీంకోర్టులో స్టే ఉంది, మరోవైపు వివిధ కోర్టులకు వెళ్ళిపోయారు, మరోవైపు రాజకీయంగా కూడా ఇది రగడగ దారితీస్తుంది. ఓవైపు ఇప్పుడు మన తెలంగాణలో ఆల్రెడీ దీనికి సంబంధించి ట్వీట్ల వారు జరుగుతూనే ఉంది, మరోవైపు తమిళనాడు అయితే మాకు అసలు ఎగ్జామే వద్దని చెప్తున్నారు, మరోవైపు ఢిల్లీ కేంద్రంగా కూడా దీని గురించి మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేయాలి, ఇది ఓవరాల్గా తప్పైతే జరిగింది అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే, లేదంటే ఎంతోమంది బాగా చదువుకున్నటువంటి విద్యార్థులకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎంతో చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళి 1 మార్కు 2 మార్కుల తేడాతో మేము ర్యాంక్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అలాంటిది మీరు చేసినటువంటి తప్పిదానికి ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈ ర్యాంకింగ్ అనేది కూడా, అంటే ఏదైతే మీరు ఎక్కువగా వాళ్ళకి ఎవరైతే కొంచెం లేట్గా పేపర్ అందిందో వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రేస్ మార్క్స్ సంబంధించి కూడా ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు ఇలాంటిదంతా వద్దు, మళ్ళీ ఎగ్జామ్ జరగాల్సిందే అనేది ఒకవైపు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏమంటున్నారంటే ఎక్కడైతే తప్పు జరిగింది అనుకుంటున్నామో దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీ వేసాం కదా, ఆ కమిటీ ఒక తీర్పు ఇస్తుంది, దాని ప్రకారం మనం ఏం చేద్దాం అనేది డిసైడ్ చేద్దాం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పేసి ఎన్టీఏ చెప్తుంది. సో ఎవరి వాదనలు ఎలా ఉన్నా విద్యార్థులు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఏం జరగబోతుంది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పరిస్థితి ఏంటి, ఇప్పటివరకు చదువుకున్నాము, ఎగ్జామ్ కష్టపడి రాసాము, అంతా అన్నీ వచ్చేసాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఒక రకమైన టెన్షన్ ఉంటే, ర్యాంక్ రాని వాళ్ళు మరొకసారి ఎగ్జామ్ జరుగుతుందేమో, జరిగితే మేము మళ్ళీ రాయగలుగుతామేమో అనేటువంటి ఉంది. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవచ్చు. ఈ కమిటీ ఇంకేదైనా ఇద్దరికి మధ్యంతరంగా ఉండేటువంటి తీర్పు ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఎంతవరకు కలగజేసుకుంటుంది, ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, ఇటు ఇచ్చినా అటు ఇచ్చినా కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏం చెప్తారు ఏంటి అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఏదైనా ఫర్దర్గా అయినా ఎన్టీఏ ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవడం బెటర్. విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇలా పేపర్ లీకేజ్ అవ్వడం, లేట్గా ఎగ్జామ్ హాల్లోకి క్వశ్చన్ పేపర్ రావడం, వాళ్ళకు గ్రేస్ మార్కులు ఇవ్వడం, ఆ గ్రేస్ మార్కులు ఇచ్చారన్న సంగతి చెప్పకుండా రిజల్ట్ బయటకు వేయడం, రిజల్ట్లో ఇంతమందికి టాప్ మార్క్స్ రావడం, ఈ గ్రేస్ మార్క్స్ వల్లే వాళ్ళకి టాప్ మార్క్స్ రావడం. సో ఈ కరెక్షన్ చేసినటువంటి సిస్టమ్ కానీ, వచ్చినటువంటి పద్ధతి కానీ చాలా డౌట్స్ రేకెత్తించే విధంగా ఉండడం. సో ఇలాంటివన్నీ జరగకుండా మునుముందైతే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే విద్యార్థులంతా చాలా టెన్షన్గా ఉన్నారు. ఏం జరుగుతుందో అనేది, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఒక మంచి తీర్పు రావాలని మనమైతే కోరుకుందాం. ఓ టు స్టూడియో.